ఆంటీ ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్ననంగా చెప్పారు పొరుపు కథ విప్పుతామని. నాకు కూడా చాలా ఆలోచన కుతూహలంగా ఉంది. ఆన్సర్ ఏందో తెలుసుకోవాలని. చెప్పండి ఆంటీ. నేను అసలు ఆడుకోలే పచ్చిపోయినా కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్ అవుతుంది కదా. చెప్తాను. చెప్పండి ఆంటీ. సరే, అది ఎక్కడ దాకా పేరు తెల్లటి గుర్రం పల్లవి కట్టరా అని అన్నాడు. నువ్వు కదలకు. తెల్లటి గుర్రం పల్లవి కట్టరా అని చెప్పి అప్పుడు అతను ఏందప్ప తెల్లటి గుర్రం పల్లవి కట్టరా అని పెద్ద పెద్ద మనిషి అయోమయంలో పడిపోయాడు. దాన్ని పోయి ఆయన పని ఎన్న కనపడద్దేమో చూస్తాం, ఎన్న కనపడతారేమో చాలాసేపు బయట వెయిటింగ్ చేశాడు. ఎవరు కనపడలా. ఎవరు కనపడకపోయేసరికి ఇంకెందుకు లేదు ఇంటికి వెళ్ళినా తిండి తగ్గించలా కంచం కాడ కూర్చుందా పడుకుంటా అయోమయంలో పడిపోయాడు. అయోమయంలో పడిపోయి ఇట్లా కాదు చీకటితో లేచి తెల్లారకు ముందే బయలుదేరాడు. తెల్లారేసరికి వాళ్ళ కాడికి వచ్చేసాడు. తలుపు దాటుతున్నాడు. ఎవరు అని లేచి బయటకు వచ్చారు. వచ్చాక స్వాములో రాత్రి కథలు వేసారు. అది ఏంటో నాకు చెప్పండి స్వాములు అన్నారు. ఏమిన్నావయ్యా ఏంటంటే ఇట్లా చెప్పారు మీరు, నాకు చెప్పండి. ఆ గుచ్చాల చెట్టు ఏంటి, ఆ కెల్లకూర పల్లకి కట్టుకొని వెళ్ళిపోవడం ఏంటి, మాకు కనపడలేదు. ఆ మహిళన్నీ నాకు చెప్పండి స్వాములు అన్నారు. అందుకు నీకేమిటి ఉపయోగం అంటే, ఇది అందరికీ చెప్పి ఎవరు చెప్పలేరు కాబట్టి నేను డబ్బు సంపాదించుకుంటాను, గొప్పవాడిని అవుతాను, మీకు ఒక 100 వరాలు ఇచ్చుకుంటారు అన్నాడు. ఇప్పటికి ఆ లెక్కగా అందరికి పొడిపోతలు చెప్పి అవి చెప్పి ఎంత మాత్రం సంపాదించున్నారంటే పోయపో నా దగ్గర ఉండేది ఒక చిన్న సామంతరాజు కాడ కూడా లేదు, అంత దానం అని. అట్లాగా మా కథ నీకు చెప్పాలంటే అది విని చక్రవర్తి అయిపోయి అంత సంపాదిస్తావు అన్నారు. అవునా సావాలంటే నీకు పిల్లకాయలు ఎంతమంది అని, ఒక్కాయ కూతురు ఉంది అని చెప్పాడు. దాన్ని పోయే దానయ్య చెప్పేసరికి అట్టయితే నీ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి, వాళ్ళిద్దరికీ ఆస్తి మొత్తం పెళ్లి పందిట్లోనే రాసి ఇచ్చేసి నీకు పొడుపు కథ ఇప్పుతాను. తెల్లటి గుర్రం పల్లకి మీద నిన్ను తీసుకొని పోతాం, మనం అన్ని దేశాలు అన్ని రాజ్యాలు ఏళ్తా పోతాము, అన్ని పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించుకోవచ్చు అని చెప్పాడు. సరే ఒకరోజు గడువీడి స్వామిని ఇంటికి పోయినాడు. ఆలోచన చేసుకున్నాడు. సరే ఏమైతే ఏమని చెప్పేసి పెళ్లికి ఒప్పుకున్నాడు. వెంటనే వారం లోపల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాడు. పెళ్లి పద్ధతిలోనే ఆస్తులన్నీ రాసి వాళ్ళిద్దరికి అప్పచెప్పేశాడు. ఆ అమ్మాయిని పెద్ద స్వామిని తీసుకొని పక్కకు పోయాడు. స్వామి ఇప్పుడు చెప్పండి ఇప్పండి కదా పిల్లోడి పడగండి అనేమని చెప్తారన్నాడు. చెప్పాక స్వామికి చెప్పండి ఇప్పుడు కాదు ఎక్కువ చావని చెప్తారన్నాడు. ఎక్కువ చావని పరిగిస్తూ వచ్చాడు. స్వామి ఇప్పుడు కన్నా ఇప్పుడు ఆ కథ ఏందో అన్నాడు. అప్పుడు ఆ స్వామి ఏం చెప్పాడయ్యా, ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఆ అన్న ఏం చెప్పాడయ్యా అంటే, మేము ఆ రోజు చేపలు కూర సాయంకాలం పూట ఊరు బయట చెరువులో చేపలు పట్టాము, తీసుకొచ్చి తోవి అది కూర ఆడుతుంటే కూర కలుపు చేసి ఇచ్చారు. దాంట్లో ఉప్పు తీసుకురమ్మంటే గబగబా మా తమ్ముడు పరిగెత్తుకుంటా వచ్చి కళాపిళ్ళయ్య గారు కష్టం దెబ్బంటున్నారు, చేపల కూరలోకి ఉప్పు లేదన్నారు అన్నారు. అనేసరికి రత్నాల గుట్లో ముత్యాల చెట్టు ఉంది, అమ్మ చౌపరా అన్నాడు వాళ్ళంతా. అప్పుడు రత్నాల గుట్లో ముత్యాల చెట్టు అంటే ఏందో చెప్పు స్వామి అన్నాడు. రత్నాల గుట్లో ముత్యాల చెట్టు అంటే ఈ పూరి గుడిసికి ఆ ఒక్కరోజు తిమ్మిలాగా మట్టి లేపి వాళ్ళలో అటు ఇటు ఉంటాను బద్దలు 4 ముక్కలు రాళ్ళు పెట్టి మధ్యలో గూళ్ళలాగా ఉండింది. దాంట్లో జొన్న కంకి పెట్టాను, దాన్ని అక్కడే తీసుకుపోయి దాని బొదులు అది ఇచ్చి ఎంత ఉప్పు వస్తుందో అది ఎంతకు రమ్మన్నాను. రత్నాల గుట్లో ముత్యాల చెండు అమ్మ చొప్పన్నాను. అప్పుడు అక్కడి చెట్టు తీసుకొని మారుబేరానికి దానికి ఇస్తాడు కదా ఉప్పు, అది ఏం చెప్తాడు. వాడు కింద మీద పడి అలిసిపోయి చెమటలో పట్టేసి ఉక్కిరైపోయినాడు. ఓయమ్మ ఎంత మోసం చేసావు, ఎంత మోసం, ఇక్కడ రెండోదన్నా చెప్పవు, ఆ తెల్లటి గుర్రం పల్లకి చూపించు కదా అనేసరికి అప్పుడు ఇద్దరుగా బాలుడు ఉప్పు తీసుకొచ్చి కూర సెట్ అయిపోయింది. కూర రెడీ అయిపోయినాక అన్న
నీలో నిగ్గేసింది అన్నాడు కూర తీసి కింద పెట్టి. అంటే నీలో నిగ్గిందంటే పొద్దుగూకింది అనమాట. నీలో నిగ్గేసిందంటే పొద్దుగూకిపోతుంది అని అర్థము అన్నాడు. అదే సరే, ఆ తెల్లటి గుర్రం పల్లవన్నా ఉందా నా కూర అన్నాడు. ఓ మరి ఇద్దరికి అది ఎక్కడికి పోదు, తెల్లటి గుర్రం పల్లకి కట్టరా అంటే నడుము కట్టుకునే పంచి జోలి కట్టి సంకకి తగిలించుకొని ఊళ్ళోకి పోయి అన్నం వడకొచ్చుకుని అని చెప్పి ఎట్లుందా నాకు గొంతు